औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू ला तअकुलुर रिबा अज़ाफ़न मुज़ाअफ़ा वत्तक़ुल्लाह लअल्लकुम तुफ़्लिहून। वत्तक़ू नारल्लती उइद्दत लिलकाफ़िरीन वअतीउल्लाह वर्रसूल लअल्लकुम तुर्हमून। సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. సర్వలోక సృష్టికర్త సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి మీద శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము మన అందరి ప్రభువు మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 130వ వాక్యం యొక్క అరబీ మూలమును వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. విశ్వసించినటువంటి ప్రజలారా, ఇబ్బడిముడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. మీరు సాఫల్యం పొందే మార్గం ఇది మాత్రమే. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడిన అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మీరు అప్పుడు కరుణింపబడే అవకాశం ఉన్నది. సోదర సోదరిమణులారా, సృష్టి ప్రభువు మనిషిని మరి అతని జీవితంలో ఎదురయ్యే ప్రతి రంగంలో కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది. అతనిని కేవలము ఆరాధనలకు, ఆధ్యాత్మిక రంగానికి అంత మాత్రం కూడా పరిమితం చేయలేదు. ప్రధానంగా మనిషి జీవితంలో ఈ ఆర్థిక రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో కూడా అతను ఒక విధేయుడైనటువంటి దాసుని మాదిరిగా అతను తన జీవితం గడపాలి. దైవ ఆజ్ఞ మేర అతను తన జీవితం గడపాలి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమిమ్మా రజకనాహుం యున్ఫికూన్, నా నిజమైనటువంటి దాసులు నేను ప్రసాదించిన సంపద నుండి నా మార్గంలో ఖర్చు చేస్తారు అని దైవము చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ధర్మ మార్గంలో మరి ధనాన్ని సంపాదించడము అది పుణ్యాన్ని సంపాదించి పెడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి అధర్మ మార్గంలో అతను సంపాదించినటువంటి ప్రతి పైసా మరి అతనిని దైవానికి దూరం చేస్తుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ ప్రధానంగా మనిషి ఆర్థిక జీవితంలో మరి ఎదురయ్యే ఒక సమస్యను గురించి దైవం ఇక్కడ తెలియజేసి దానిని నిషేధించడం జరిగింది, ఈ వడ్డీ అనే భూతాన్ని. ఎందుకంటే మరి ఒకరి అవసరాన్ని ఉపయోగించుకొని అతని బలహీనతలను ఆసరాగా చేసుకుని అతని నుండి ధనాన్ని వసూలు చేయడము, పీడించడము అనేది అది చాలా భయంకరమైనటువంటి నేరంగా దైవం ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని సందర్భాల్లో మరి ఆర్థిక అవసరాలు వస్తాయి అతనికి. అటువంటి సందర్భంలో సహాయం చేయడాన్ని గురించి దైవం ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. నీ సోదరుడు బాధల్లో ఉన్నప్పుడు నీవు అతనికి సహాయం చేసినట్లయితే మరి దైవము ఎంతగానో సంతోషిస్తాడని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం అనేక సందర్భాల్లో దాన ధర్మాలను గురించి, మరి దాన ధర్మాలను చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి మరి ఎంతగానో మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మరి ఉపవాసాన్ని గురించి చెప్తూ దైవము, ఒకవేళ మీరు ఈ ఉపవాసాన్ని చేయలేకపోతే, మీరు మరి వ్యాధిగ్రస్తులై లేకపోతే ప్రయాణంలో ఉన్నట్లయితే మీరు ఒక పేదవానికి మీరు భోజనం పెట్టండి దాని పరిహారంగా అని చెప్పడం జరిగింది. లేకపోతే అతనికి అన్న వస్త్రాలను కల్పించండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దాన ధర్మాలను గురించి ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది.
సోదరులారా, ఎందుకంటే మనిషి తన ధనాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎంతో కష్టంతో అతను ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఆ ధనం మీద అతనికి విపరీతమైనటువంటి వ్యామోహం కలిగినప్పుడు మరి సోదరులారా, అది అతనిని అనేక ఇబ్బందుల పాలు చేస్తుంది. ధనాన్ని తప్పనిసరిగా సంపాదించాలి, సరైన మార్గంలో సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి ధనాన్ని దైవ మార్గంలో కూడా ఖర్చు చేయాలి. ఇది మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థమై ఉండాలి. మరి దైవం ఇక్కడ వడ్డీ అనే ఈ ఆర్థిక రుగ్మతలను మరి నిషేధించడం జరిగింది. ఎందుకంటే వడ్డీ తినేవాడి పరిస్థితి శైతాను పట్టినటువంటి ఉన్మాది లాంటిది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనికి తన పరభేదం ఉండదు. మరి మనసంతా కూడా రాయి మాదిరిగా మారిపోతుంది. మరి అతను కేవలము డబ్బు మీదనే వ్యామోహాన్ని కలిగి ఉంటాడు తప్పించి మరొక ఏ విధమైనటువంటి బంధం కానీ అనుబంధం కానీ అతని మనసులో చోటు చేసుకోదు. కేవలము ధన సంపాదన ఒకటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండిపోతుంది. సోదరులారా, మరి దైవము ఈ విషయాన్ని నిషేధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒకవేళ మీ సోదరుడు ఆపదలో ఉంటే అతనికి ధన సహాయాన్ని చేయండి. దానికి ప్రతిగా అతని నుండి మరికొంత ధనాన్ని వసూలు చేయడం అనేది అతని అవసరాన్ని, అతని బలహీనతలను మీరు ఆసరాగా చేసుకుని అతన్ని పీడించడమే. కాబట్టి మీరు ఈ విధానానికి దూరంగా ఉండండి అని దైవము మరి మనకు ఇక్కడ నిర్దేశించడం జరిగింది. ఆ సోదరులారా, తర్వాత చెప్తున్నాడు, వత్తకుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. మీరు దైవానికి భయపడుతూ ఉండండి. ఎందుకంటే ఒక వ్యక్తిలో దైవభీతి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వ్యవహారాల నుండి బయటపడతాడు. ఎందుకంటే తేలికగా వచ్చే ధనాన్ని వదులుకోవడానికి ఏ మనిషి కూడా ముందుకు రాడు సోదరులారా. కాబట్టి తేలికగా వచ్చే ఈ వడ్డీని మరి కాదనుకోవడానికి అతని హృదయంలో దైవభీతి ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయగలడు. లేకపోతే ఆ ధనాన్ని కాదనుకోవడానికి మరి ఎవరు కూడా ముందుకు రారు. మరి ఈ విధంగా తేలికగా వచ్చే ధనాన్ని కాదనుకోవాలి అంటే అతని మనసులో దైవభీతి మాత్రమే అతన్ని మరి ఆ విషయం నుండి ఆపుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీకు సాఫల్యం కావాలి అంటే మీరు అల్లాహకు భయపడుతూ ఉండండి. ఎవరైతే సాఫల్యాన్ని కోరుకుంటాడో, మరణానంతర జీవితాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తాడో, భయంకరమైనటువంటి ఆ నరకాన్ని నేను తప్పించుకోవాలి అన్న ఆలోచన ఎవరిలైతే ఉంటుందో అతనిలోనే దైవభీతి ఉంటుంది, అతనిలోనే పాపభీతి ఉంటుంది. మరి అతను మాత్రమే ఇటువంటి వ్యవహారాల నుండి దూరంగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తిలో దైవభీతి లేనంత వరకు మనం ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా అతని చెవికి ఎక్కదు, అతని బుర్రకెక్కదు. మరి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా అతను మానాలి అంటే, నైతికబద్ధమైనటువంటి జీవితం గడపాలి అంటే అతను కేవలము అతనిలో ఉన్నటువంటి దైవభీతి మాత్రమే మరి ఆ పని చేయించగలుగుతుంది తప్ప మరి ఏ మందు ఏ మాకు కూడా అతన్ని మాత్రం కూడా మార్చలేదు సోదరులారా. సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ఆయనకు భయపడుతూ జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞ మేర మీరు జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, మరి ఆయనకు ఆగ్రహం కలిగించే పనుల నుండి దూరంగా ఉంటూ ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మీరు సాఫల్యాన్ని పొందుతారు. మన ఇష్టం వచ్చినట్లు మన పనులన్నీ కూడా చేసేసి, మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు గడిపేసి, వారానికో లేకపోతే నెలకో ఒకసారి వచ్చి ఏ దండమో లేకపోతే ఏ నమాజో చేసేసుకుని ఇక నా పని అయిపోయింది, దైవం నన్ను క్షమించేస్తాడు అని మనం భావించాము అంటే సోదరులారా, మనంతా మరి ఏమరపాటులో మరి ఎవరు కూడా లేరు. మనం చాలా మోసంలో ఉన్నాం అన్నమాట. శైతాను మనల్ని మోసం చేస్తున్నాడు. కానీ సోదరులారా, ఈ విధంగా చేసినప్పుడు మనం ఎంత మాత్రం కూడా ఆశ పెట్టుకోలేము. దైవం చెప్తున్నాడు, మీకు సాఫల్యం పొందే అవకాశము కేవలము ఆయన ఆజ్ఞమర జీవితం గడుపుతూ ఉండండి. ఈ ప్రాపంచిక వ్యామోహాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే కేవలం ఆ దైవభీతి ఒక్కటే మరి ఆ పని చేయించగలుగుతుంది. అవిశ్వాసుల కొరకు తయారు చేయబడినటువంటి అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. సోదరులారా, చాలా చక్కటి మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, విశ్వాసుల కొరకు స్వర్గం ఉంటే అవిశ్వాసుల కొరకు నరకం ఉన్నది. నరకం అంటే అగ్ని. ఆ అగ్ని ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది, పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ భయంకరమైనటువంటి అగ్ని, మరి చావు కూడా రానటువంటి అగ్ని. ఆ బాధను
తాళలేక మనిషి చావు కోసం పరితపిస్తాడు. చావు వస్తే అంత బాగుండును నాకు అని చెప్పేసి, ఆ ప్రపంచంలో వచ్చినటువంటి మరణమే నాకు చివరి మరణమైతే ఎంత బాగుండును అని చెప్పేసి ఆ రోజున చాలా బాధపడిపోతాడు మనిషి. దైవంతో విన్నవించుకుంటాడు, నాకు చావు ప్రసాదించు, నాకు చావు ప్రసాదించు అని. అప్పుడు దైవం సెలవిస్తాడు, వదఉ సుబూరన్ కసీరా, ఈ రోజున ఒక్క చావు గురించి కాదు, అనేక చావుల గురించి నువ్వు ప్రార్థించు, కానీ చావు అనేది నీ వద్దకు రాదు. సోదరులారా, అటువంటి భయంకరమైనటువంటి నరకం నుండి మనము రక్షించబడాలి అంటే సోదరులారా, అది అవిశ్వాసుల కొరకు తయారు చేయబడినటువంటి అగ్ని. మళ్ళా ఇంకొకసారి నేను జ్ఞాపకం చేస్తాను, అవిశ్వాసం అంటే సృష్టికి ప్రభు ఒక్కడు కాదని అనేక మందిని విశ్వసించడము, మరి ఆయనకు సాటి సమానాన్ని కల్పించడము, మరి సాటి మానవులను తీసుకుని వచ్చి దేవుని స్థానాన్ని ఇవ్వడము, దేవునికి ఇవ్వాల్సినటువంటి హక్కులను అతనికి ఇస్తూ ఆరాధన చేయడము, దీనిని అవిశ్వాసంగా అంతిమ దైవ గ్రంథంలో ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి వారికి భయంకరమైనటువంటి నరకాగ్ని తయారు చేయబడి ఉన్నది. వారి అటువంటి అగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని సోదరుల మరి విశ్వాసులకు దైవం తాకీదు చేస్తున్నాడు. మరి ఏ పని చేస్తే మీరు అగ్ని నుండి రక్షించబడతారు చెప్తున్నాడు, అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపిస్తూ ఉండండి. సోదరులారా, అల్లాహ్ అంటే ఎవరండి? ముస్లింల దేవుడు. సోదరులారా, ఇది చాలా ప్రధానమైనటువంటి అపోహ. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మందిలో చోటు చేసుకున్నటువంటి అపోహ ఏమిటంటే, అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అండి. ఈ విధంగా సోదరులారా, ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క దేవుణ్ణి మనము తయారు చేసుకోవడము మనకు ప్రారంభం నుండి వస్తున్నటువంటి పరిపాటి సోదరులారా. కానీ దైవం అందరికీ కూడా ఒక్కడే. అనేక సందర్భాల్లో నేను చెప్తున్నాను, ఆయనను అనేక విధాలుగా పేర్లతోటి పిలుస్తున్నాము, కానీ ఆయన అస్తిత్వం మాత్రం కేవలం ఒక్కటే. ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు. ఆయన సృష్టికర్త అయి ఉంటాడు. సృష్టి ఎంత మాత్రం కూడా ఉండడు. సృష్టిలో మీరు, నేను, మరి ఇంకా మనము దైవాలుగా భావించే ఈ బాబాలు కానివ్వండి, మాతాలు కానివ్వండి, ఇంకా అనేక మంది, వీరందరూ కూడా సృష్టి రాసులు. సృష్టికర్త ఎంత మాత్రం కూడా కారు. కాబట్టి సృష్టికర్త, సృష్టి ఎంత మాత్రం కూడా ఒకటి కాదు సోదరులారా. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, అఫమై యఖ్లుకు కమన్ లా యఖ్లుకు, పుట్టించేవాడు ఏమి పుట్టించినవాడు ఇద్దరు కూడా ఒకటవుతారా? మీరు ఏ విధంగా మోసపోతున్నారు అని దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవం సృష్టికర్తే ఉంటాడు, చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు. భార్య బిడ్డలు, ఈ విధంగా కుటుంబాలు ఆయనకు అతీతము. వీటికి ఏమాత్రం కూడా వర్తించినటువంటి పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు ఆయన. కాబట్టి అటువంటి ఆ దైవాన్నే మనము వివిధ భాషల్లో పేర్లతో పిలుస్తున్నాము. అల్లా అంటున్నాము, సర్వేశ్వరుడు అంటున్నాము, యెహోవా అంటున్నాము, గాడ్ అంటున్నాము, పరమాత్మ అంటున్నాము సోదరులారా. కాబట్టి ఆ దైవానికి మీరు విధేయత చూపించండి. ఆయన ప్రవక్తను పంపించాడు, ఏ విధంగా తనను ఆరాధించాలో, ఏ విధంగా మనం జీవితం గడపాలో ప్రతి జాతిలో ప్రతి కాలంలో నుండి తన ప్రవక్తను పంపించాడు. చివరి ప్రవక్తగా కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వమానవాళి కోసం పంపించాడు. సాధారణంగా ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి చాలామంది ముస్లింల ప్రవక్త అని చెప్పి భావిస్తుంటారు. ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త నేను మిమ్మల్ని సర్వమానవాళి కోసము ప్రవక్తగా పంపించాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మన అందరి కోసం వచ్చినటువంటి ప్రవక్త ఆయన. ఎందుకంటే ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు కాబట్టి, దేవుని యొక్క చివరి ప్రవక్త కాబట్టి ఆయనను అనుసరించడం, ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆయన అనుచర సమాజమే. వారు హైందవ సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, యూదులైనా, ఎవరైనా కానివ్వండి, ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఆయన అనుచర సమాజమే. కాబట్టి వారందరికీ కూడా ఆయన ప్రవక్త అవుతారు. ఆయనను అనుసరించడము తప్పనిసరి. ఎందుకంటే ఆయన దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో మనకు చెప్పడం జరిగింది. ఏ విధానం ద్వారా దైవం మనకు చేరువవుతాడో, ఏ విధానం ద్వారా మనము ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందగలమో ఆయన మనకు చెప్పడం జరిగింది. దైవము ఆయన చేత మరి అనేక మాటలు మనకు చెప్పడం జరిగింది సోదరులారా. కాబట్టి అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపించాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇదేంటండి విధేయత ఇద్దరికి ఏ విధంగా చూపిస్తాము? అల్లాహ్ కంటే దైవానికి విధేయత చూపించడం అంటే ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము, సాటి సమానం కల్పించకపోవడము, ఇది ఆయనకు చూపే విధేయత.
ప్రవక్తకు విధేయత చూపించడం అంటే ప్రవక్త ఏ విధంగా అయితే దైవాన్ని ఆరాధించారో, ఏ పద్ధతిలో అయితే దైవాన్ని ఆయన ఆరాధన చేశారో ఆ విధంగా చేయడము అది ప్రవక్తకు విధేయత చూపించడం అవుతుంది. ఈ పని మనం చేసినప్పుడు సోదరులారా దైవం చెప్తున్నాడు, మరి లఅల్లకుం తుర్హమూన్, అప్పుడు మీరు కరుణింపబడే అవకాశం ఉన్నది. దేవుని యొక్క కారుణ్యం మీపై కురిసే అవకాశం ఉన్నది. ఆయన ప్రవక్తను అనుసరించినప్పుడు, ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధన చేసినప్పుడు అప్పుడు మీరు కరుణింపబడే అవకాశం ఉన్నది. స్వర్గాన్ని పొందే, సాఫల్యాన్ని పొందే అవకాశము, నిత్య జీవాన్ని పొందే అవకాశం ఉన్నది అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.